హలో శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? రోటి పచ్చడి, రోట్లో వేసి చేసిన పచ్చడి, గోంగూర పచ్చడి చూస్తేనే చెప్పేస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే నేను గోంగూరతో పాటు పొన్నగంటి ఆకు కూడా వేసి రోటి పచ్చడి చేశాను. సూపర్ టేస్ట్తో పాటు హెల్త్ని కూడా ఎంజాయ్ చేసేయచ్చు. ఓకేనా? కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ఎండుమిరపకాయలు వేయించి పక్కన పెట్టేసుకున్నాను. దాంతోపాటే పోపు దినుసులు వేసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత అదే కడాయిలో గోంగూర కడిగి పెట్టుకొని పొన్నగంటి ఆకు ఈ రెండింటిని కలిపి మగ్గించేసాను అనమాట. నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి 2-3 నిమిషాల్లో మగ్గిపోతుంది చక్కగా ఫ్రెష్ అయితే. రోట్లో కళ్ళుప్పుతో పాటు జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి శుభ్రంగా దంచేసుకున్నాను. చింతపండు వేయాల్సిన అవసరం లేదు. అది బాగా మెత్తగా నలిగిన తర్వాత ఈ ఆకుకూర ముద్దను వేసుకొని శుభ్రంగా నూరితే అబ్బా ఏం టేస్ట్ ఉందండి బాబు, చాలా బాగుంది. నచ్చిందా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.